గత ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ శాఖలోని 18,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన R&B అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. నాడు చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని, అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. రోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కొండనిచ్చినా కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో, పవన్ కళ్యాణ్ గారి అండతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కొండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి. దానికి ఉదాహరణే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో ఆ సిల్ట్ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితికో ముందుకెళ్తూ ఉన్నాం.